ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీవీఎల్ మిత్ర యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్, అందరికీ మనకు సెంటెన్స్ అంటే ఏంటో తెలుసు. ఒక వాక్యం. ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ టూ పార్ట్స్. దట్ ఈస్ ఫస్ట్ వన్ సబ్జెక్ట్ and second one is predicate. Subject means, what is mean by subject? The person or thing about whom something said. ఏదైతే మనము దేని గురించి చెప్పాలనుకుంటున్నాము అనే దాని గురించి సబ్జెక్ట్ అంటారు. అంటే ఎవరు, దేని గురించి, అది వస్తువా లేదంటే మనిషి యొక్క గురించి, దేని గురించి చెప్పాలనుకుంటున్నామో దాన్ని సబ్జెక్ట్ అంటారు. నెక్స్ట్, ప్రెడికేట్ అంటే ఏంటి? ప్రెడికేట్ మీన్స్ వాట్ ఈస్ సెడ్ అబౌట్ సబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ప్రెడికేట్. దేని గురించి చెప్పాలనుకుంటున్నామో, ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నామో అది సబ్జెక్ట్. మరి ఏం చెప్తున్నామో అనేది ప్రెడికేట్ అన్నమాట. సబ్జెక్టు ఏం చెప్తుంది అనే దాన్ని ప్రెడికేట్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్, సుమా లాఫ్స్ లౌడ్లీ. హియర్ సుమా మీన్స్ ఇక్కడ మనకు ఎవరు చెప్తున్నారు, ఎవరు చేస్తున్నారు. హూ లాఫ్స్ లౌడ్లీ. హూ లాఫ్స్, ఎవరు నవ్వుతున్నారు ఎక్కువగా, చాలా స్పీడ్, ఎవరు నవ్వుతున్నారు గట్టిగా? సుమా. హూ అన్నప్పుడు మనం క్వశ్చన్ వేసినప్పుడు, హూ అని క్వశ్చన్ వేసినప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. హూ లాఫ్స్ లౌడ్లీ, సుమా లాఫ్స్ లౌడ్లీ అని ఇక్కడ సుమా వస్తుంది. కాబట్టి ఈ సుమా అనేది వచ్చేసి సబ్జెక్ట్ అన్నమాట. సుమా అనేది సబ్జెక్ట్, లాఫ్స్ లౌడ్లీ దీంట్లో మనకు ప్రెడికేట్. ఈ ప్రెడికేట్ లో మనకు ఖచ్చితంగా ఏముంటుందనంటే ఎవ్రీ ప్రెడికేట్ హ్యాస్ టు వన్ వర్బ్. ఖచ్చితంగా ప్రెడికేట్ లో ఒక వర్బ్ అనేది ఉంటుంది. లాఫ్స్ నవ్వు, ఇక్కడ నవ్వింగ్ ఎలా, లౌడ్లీ. ఇక్కడ దీని మొత్తం పార్ట్ ఏమంటారంటే ప్రెడికేట్ అని అంటారు. అలాగే సెకండ్ వన్, ద డాగ్ జంప్స్ హై. ద డాగ్ జంప్స్ హై. ఇక్కడ ఈ యొక్క జీవి చూడండి, హూ జంప్స్ హై, వాట్ జంప్స్ హై. ఇలా ఎవరు జంప్ చేశారు అని అంటే ద డాగ్. ఇక్కడ ఈ సబ్జెక్ట్. జంప్స్ హై, జంప్ అనేది ఏంటి, వర్బ్. ఇది ప్రెడికేట్. నెక్స్ట్, షీ ఈస్ అన్ ఇంజనీర్. షీ ఈస్ అన్ ఇంజనీర్. హూ ఈస్ ఇంజనీర్? షీ ఈస్ ఇంజనీర్. షీ, ఎవరు ఇంజనీర్? షీ, ఆమె ఇంజనీర్. కాబట్టి ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అన్ ఇంజనీర్ అనేది ప్రెడికేట్. అలాగే స్మిత ఈస్ ప్రెటీ. హూ ఈస్ ప్రెటీ? హూ ఈస్ ప్రెటీ? స్మిత ఈస్ ప్రెటీ. హూ ఈస్ ప్రెటీ క్వశ్చన్ వేసాం, ఆన్సర్ వస్తుంది ఏమని, స్మిత ఈస్ ప్రెటీ. స్మిత అనేది సబ్జెక్ట్, ఈస్ ప్రెటీ అనేది ప్రెడికేట్. అలాగే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. నెక్స్ట్ వన్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. హూ రైజెస్ ఇన్ ద ఈస్ట్? హూ, ఎవరు ఉదయిస్తారు అంటే ద సన్ అని క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది మనకు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది ప్రెడికేట్, ద సన్ అనేది సబ్జెక్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే సబ్జెక్ట్ క్యాన్ నౌన్ ఆర్ ప్రనౌన్. సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ బి నౌన్ ఆర్ ప్రనౌన్. అంటే ఇక్కడ చూడండి, సుమా అనేది నౌన్, అలాగే ద షీ అనేది ఏంటి, ప్రనౌన్. అంటే సబ్జెక్టు నౌన్లైనా ఉండొచ్చు, అలాగే ప్రనౌన్లైనా ఉండొచ్చు. అలాగే ప్రతి ప్రెడికేట్ లో కూడా ఒక వర్బ్ అనేది కంపల్సరీ. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకు ఈ ప్రెడికేట్ ని ఎలా గుర్తుపట్టచ్చు ఈజీగా అంటే ఇక్కడ చూడండి, లాఫ్ ఒక వర్బ్, అలాగే జంప్స్ ఒక వర్బ్, అలాగే ఈజ్ అనేది కూడా వర్బే కదా, హెల్పింగ్ వర్బ్. ఇలా ఇక్కడ నుంచి మనకు వర్బ్ తో నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రెడికేట్, అది మనం ఈజీగా కనుక్కోవచ్చు. అలాగే ఈ స్మిత అనేది నౌన్, సన్ అనేది నౌన్. ఇలా కొన్ని చోట్ల నౌన్ రావచ్చు, ప్రనౌన్ కూడా రావచ్చు. దే, హీ ఇలాంటివన్నీ సబ్జెక్ట్ అవుతుందన్నమాట. అలాగే ఈ యొక్క సబ్జెక్ట్ ప్రెడికేట్ ని ఎలా పొజిషన్ ఉంటుంది, వాటి యొక్క పొజిషన్ 3 టైప్స్ లో ఉంటుంది. ఏంటంటే అవి సబ్జెక్ట్ క్యాన్ బి ఇన్ బిగినింగ్ అండ్ అట్ ద సెంటెన్స్ ఆఫ్ మిడిల్ అండ్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. సెంటెన్స్ మధ్యలో రావచ్చు, అలాగే బిగినింగ్ లో రావచ్చు, ఎండ్ లో కూడా రావచ్చు. అవి ఎగ్జాంపుల్ వైజ్ చూద్దాం. సుధా సింగ్స్ ఏ సాంగ్. సుధా సింగ్స్ ఏ సాంగ్. ఇక్కడ సుధా అనేది ఏంటి, ఒక నౌన్, సబ్జెక్ట్. ఎవరు పాడుతున్నారు, సుధా. హూ ఈస్ సింగ్? సుధా సింగ్స్ ఏ సాంగ్. Who sings a song?
హూ ఇస్ సుధా సింగ్స్ ఏ సాంగ్. ఇక్కడ క్వశ్చన్ వేసినప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అనేది సుధా వచ్చేసి. సింగ్స్ వర్బ్, ఇక్కడ నుంచి మనకు ప్రెడికేట్ అవుతుంది, దాన్ని ప్రెడికేట్ సింగ్స్. క్వశ్చన్ వేస్తే మనకు ఆన్సర్ వచ్చింది చూడండి, అక్కడ సుధా సింగ్స్ ఏ సాంగ్. నెక్స్ట్ డస్, డస్ డస్ షీ, డస్ షీ, డస్ డస్ షీ, అంటే డస్ హీ. డస్ డస్ స్మిత, డస్ స్మిత సింగ్ ఏ సాంగ్, డస్ స్మిత సింగ్ ఏ సాంగ్. ఇక్కడ మనకు ఈ యొక్క ఇక్కడ బిగినింగ్ లో వచ్చింది అది సబ్జెక్ట్, కానీ ఇక్కడ డస్ స్మిత సింగ్ ఏ సాంగ్. ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఎక్కడ వచ్చింది, స్మిత అనేది మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్, స్మిత అనేది మిడిల్ లో వచ్చింది. అంటే సబ్జెక్ట్ అనేది బిగినింగ్ లో రావచ్చు, లేదా మిడిల్ లో రావచ్చు, ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ లో కూడా రావచ్చు. ఇక్కడ మనకు మిడిల్ లో వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆఫ్టర్ కమింగ్ ద స్కూల్ లతా వెంట్ టు ప్లే. ఆఫ్టర్ కమింగ్ టు ద స్కూల్ లతా వెంట్ టు ఏ, అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా వచ్చింది మనకు, ఈ ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ లో మనకు లతా అని వచ్చింది. అంటే సెంటెన్స్ లో ఎండ్ లో కూడా మనకు ఈ సబ్జెక్ట్ కనిపిస్తుంది. మరి హైడింగ్ ఇన్ ద గ్రాస్ వాస్ ఏ బ్లాక్ స్నేక్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మిడిల్ లో కనిపించింది కదా, ఇక్కడ చూడండి హైడింగ్ ఇన్ ద గ్రాస్ వాస్ ఏ బ్లాక్ స్నేక్. ఈ యొక్క బ్లాక్ స్నేక్ అనేది ఏంటి, సబ్జెక్ట్. ఏంటి హైడింగ్ అంటే దాక్కోవడం. ఏ బ్లాక్ స్నేక్ ఎక్కడ ఉంది, గడ్డి పొదలలో దాక్కొని ఉంది ఒక పాము, నల్లటి పాము. అంటే ఇక్కడ నల్లటి పాము దాక్కో ఉంది, అంటే దేని గురించి చెప్పాలనుకుంటున్నాం మనం, బ్లాక్ స్నేక్ గురించి చెప్పాలనుకుంటున్నాం మనం. అక్కడ దాక్కొని ఉంది. ఏం వాట్ హైడ్ ఇన్ ద గ్రాస్, ఏం దాక్కొని ఉంది, ఏ బ్లాక్ స్నేక్. క్వశ్చన్ వేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. ఏ బ్లాక్ స్నేక్ అనేది సబ్జెక్ట్. ఇక్కడ ఏమొచ్చింది మనకు, ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ లో కూడా మనకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. మరి ఈ యొక్క హౌ విల్ ఐడెంటిఫై ద సబ్జెక్ట్, హౌ విల్ ఐడెంటిఫై ద సబ్జెక్ట్. మనం ఏ విధంగా సబ్జెక్ట్ కనుక్కుంటాము అని అంటే, మెయిన్ వచ్చేసి హూ వాట్ అని క్వశ్చన్ వేస్తే మనకు ఆన్సర్ వస్తే అది సబ్జెక్ట్ అని అర్థం. సపోజ్ హూకి సుధా సింగ్ ఏ సాంగ్. ఇక్కడ హూ సింగ్స్ ఏ సాంగ్, హూ సింగ్స్ ఏ సాంగ్, హూ సింగ్ ఏ సాంగ్, సుధా సింగ్స్ ఏ సాంగ్. మనకు ఇక్కడ క్వశ్చన్ వచ్చింది సుధా, సపోజ్ సుధా సింగ్స్ ఏ సాంగ్ అని ఇచ్చారు అనుకో, ఇక్కడ మనకు క్వశ్చన్ ఏం వేస్తున్నాం, హూ సింగ్ ఏ సాంగ్ అన్నప్పుడు సుధా సింగ్స్ ఏ సాంగ్. ఇక్కడ సుధా అనేది ఏంటి, వచ్చింది ఆన్సర్ కాబట్టి అది సబ్జెక్ట్. నెక్స్ట్ వాట్ అనేది ఏంటి, వాట్ అనేది మనుషులకు ఉపయోగిస్తారు, వస్తువులకు మాత్రమే ఉపయోగిస్తారు. అవి ఏంటి అంటే, సపోజ్ బుక్, ద నవల్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, ద నవల్ ఈజ్ ఇంట్రెస్టింగ్. నవల్ అంటే నవల్ అనేది ఏంటి, నవల్ అనేది ఒక సబ్జెక్ట్. వాట్ ఈజ్ ఇంట్రెస్టింగ్, నవల్ ఈజ్ ఇంట్రెస్టింగ్. అక్కడ వాట్ ఈజ్ అని క్వశ్చన్ వేసినప్పుడు మనకు ఏమొస్తుంది, ద నవల్ ఈజ్ ఇంట్రెస్టింగ్, నవల్ అనేది మనకి ఇంట్రెస్ట్ గా ఉంది. లేదంటే ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. వాట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్, వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్, ద బుక్ ఇంట్రెస్టింగ్. కాబట్టి అక్కడ మనకు హూ వాట్ తో క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ వస్తే దాన్ని సబ్జెక్ట్ అంటారు. అలాగే మిగతా సెంటెన్స్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ కాకుండా మిగతా అదంతా కూడా ప్రెడికేట్ అవుతుంది. మరి ఇప్పుడు మనకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లోని పేజ్ నెంబర్ 82లో ఈ సబ్జెక్ట్ ప్రెడికేట్ గురించి కొన్ని సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు, చూద్దాం అవి ఏంటో. ఇప్పుడు మనకు 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లోని పేజ్ నెంబర్ 82లో ఈ సబ్జెక్ట్ ప్రెడికేట్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది, చూద్దాం అవేంటో. ఫస్ట్ వన్, అక్కయ్య గ్రూ అకస్టమ్డ్ టు విలేజ్ లైఫ్. ఇక్కడ అక్కయ్య అని స్పెసిఫిక్ గా చెప్పారు. అలాగే గ్రూ అనేది, ఈ గ్రూ అనేది ఏంటి, వర్బ్ దగ్గర నుంచి మిగతా అంతా ఏంటి, మనం ఏం చెప్పుకున్నాం, ప్రెడికేట్. అలాగే హూ గ్రూ అకస్టమ్డ్ టు విలేజ్ లైఫ్, అక్కయ్య అని ఆన్సర్ వచ్చింది కాబట్టి మనకు ఈ సబ్జెక్ట్ అనేది ఏంటి, అక్కయ్య. అలాగే ఐ వెంట్ ఇన్ టు ద కిచెన్, హూ వెంట్ ద కిచెన్, ఎవరు వెళ్ళారు, ఐ అనేది ఏంటి, అది మనం చెప్పుకున్నాం, నౌన్ కావచ్చు, ప్రనౌన్ కావచ్చు. ఇక్కడ ఐ అనేది ఏంటి, ప్రనౌన్. ఇక్కడ కాబట్టి ఏంటి, సబ్జెక్ట్. హూ వెంట్ ఇన్ టు ద కిచెన్, ఐ వెంట్ ఇన్ టు ద కిచెన్. వెంట్ అనేది వర్బ్ దగ్గర నుంచి ఉండేదంతా ఏంటి, ప్రెడికేట్. నెక్స్ట్, ద గర్ల్స్
డాన్స్డ్. హూ డాన్స్డ్? హూ వాస్ డాన్స్డ్? ద గర్ల్స్ డాన్స్డ్. హూ డాన్స్ అని మనకు ఆన్సర్ వస్తుంది. ఏంటి? గర్ల్స్. ద గర్ల్స్ డాన్స్డ్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్, డాన్స్ అనేది వర్బ్. కాబట్టి ఇది ప్రెడికేట్. అలాగే ద డార్క్ క్లౌడ్స్ ఫిల్డ్ ద స్కై. ద డార్క్. హూ ఫిల్డ్ ద స్కై? Who filled the sky? The dark clouds. What filled the sky? The dark clouds. Subject. అలాగే filled. Fill అనేది verb కాబట్టి ఇక్కడ నుంచి predicate. verb దగ్గర నుంచి ఉండేదంతా రిమైనింగ్ predicate అని అర్థం. నెక్స్ట్, శివ drove a silver Toyota. ఏం చేసా? శివ ఏం నడిపాడు? సిల్వర్ టయోటా. కాబట్టి శివ అనేది ఏంటి మనకు పర్టికులర్ గా తెలుస్తుంది, నౌన్ అని. అంటే ఇక్కడ ఏంటి? సబ్జెక్ట్. డ్రోవ్ ఏ డ్రైవ్ డ్రోవ్. ఇక్కడ వర్బ్ దగ్గర నుంచి ప్రెడికేట్. ఇది సబ్జెక్ట్ ప్రెడికేట్. ఈ 2 పార్ట్స్ ఉంటాయి. ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ 2 పార్ట్స్, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఏం చెప్తున్నామో కదా, ఎవరి గురించి, దేని గురించి అయితే చెప్తున్నామో అది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ఏం చెప్తుందో అది ప్రెడికేట్. ఇప్పుడు శివ గురించి చెప్తున్నాం మనం. శివ గురించి చెప్తున్నాం. కానీ శివ ఏం చెప్తున్నాడు? శివ డ్రోవ్ ఏ సిల్వర్ టయోటా. దాని గురించి అది చెప్తున్నాం. కాబట్టి అది ప్రెడికేట్. ఎవరి గురించి చెప్తున్నామో? శివ గురించి. అది సబ్జెక్ట్ అని అర్థం. ఇది మనకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. అలాగే కామెంట్ ఆల్సో.